శ్రీ సాయిరాం సాయిబాబా జీవిత చరిత్ర 7వ రోజు పారాయణము 45వ అధ్యాయము కాకాసాహెబు సంశయము ఆనందరావు దృశ్యము కర్రబల్ల మంచము బాబాదే భక్త మహల్సాపతిది కాదు. తొలి పలుకులు. గత 3 అధ్యాయముల్లో బాబా దివంగతులొకటి గుర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుంచి నిష్క్రమించెను, కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచి ఉండెను. ఇప్పటి వరకు వారి జీవితకాలములో జరిగిన లీలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారనియు తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టివారిలో ఎవరైనా ప్రపంచ సుఖములనందు వస్తువులనందు మమకారము పోగొట్టుకొననినచో వారి మనస్సులు భగవత్ అర్పము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడు కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో